బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. రేషన్ కార్డుల జారీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. గత 10 ఏళ్లలో రేషన్ కార్డుల జారీ తగ్గిపోయింది. దీంతో చాలా మంది పేదవారు రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించింది. ప్రజాపాలనలో దరఖాస్తులతో పాటు రేషన్ కార్డు దరఖాస్తులను కూడా స్వీకరించింది. అలాగే ఇంకా రేషన్ కార్డు కావాలనుకునే వారు మీ సేవలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. చాలా మంది మీ సేవ ద్వారా కూడా రేషన్ కార్డులకి అప్లై చేస్తున్నారు. ఫిబ్రవరి చివరి వరకు మీ సేవ ద్వారా రేషన్ కార్డులకి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం అయితే ఉంది. అయితే వీరికి ఎప్పుడు రేషన్ కార్డులు జారీ చేస్తారనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. దీనిపై అధికారులని వివరణ కోరగా ప్రస్తుతం రాష్ట్రంలో రేషన్ కార్డు ఈకేవైసీ ప్రక్రియ కొనసాగుతోందని, ఇది ముగియగానే కొత్త రేషన్ కార్డుల జారీపై దృష్టి పెట్టనున్నట్టుగా చెప్పారు. రేషన్ కార్డు ఈకేవైసీ చేసుకోవటానికి ఫిబ్రవరి 29 వరకు అవకాశం ఉంది. మార్చిలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చే అవకాశం ఉంది. ఇక రేషన్ కార్డుల కోసం చాలా మంది ఎదురు చూస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రేషన్ కార్డుల జారీపై స్పందించారు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వటం అనేది నిరంతర ప్రక్రియ అని మీడియా చిట్ చాట్ లో రేవంత్ అన్నారు. దీన్ని బట్టి గతంలో ఇచ్చినట్లే రేషన్ కార్డులు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.